హాయ్ గైస్, ఈరోజు 2025లో ఏఆర్ కానిస్టేబుల్గా జాయిన్ అయిన వారి యొక్క పర్ మంత్ శాలరీ గురించి తెలుసుకుందాం. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డైరెక్టర్ జనరల్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హెచ్ఓడి డీటెయిల్ పే స్లిప్ ఫర్ ది మంత్ ఆఫ్ 7 జూలైకి సంబంధించిన పే స్లిప్ ఇది 2025 న్యూ బ్యాచ్ ఏఆర్ కానిస్టేబుల్ సంబంధించినది ఇది. సో ఇంతకుముందు వీడియోలో టీజీఎస్పీ తెలంగాణ స్పెషల్ పోలీస్ శాలరీ గురించి చేశాను మరియు దానికి సివిల్ ఎస్ఐకి వస్తున్న శాలరీ గురించి చేశాను. అవి చూడకపోతే చూడండి, మీకు అర్థమవుతుంది వారికి పర్ మంత్ శాలరీ ఎంత వస్తుంది ఏంటి అనేది. అసలు ఏ బేసిక్ పే ఉంటుంది, బేసిక్ పే మీద డిపెండ్ అయ్యే మనకు డిఏ, హెచ్ఆర్ఏ, అడిషనల్ హెచ్ఆర్ఏ, ఐఆర్ అనేది ఉంటుంది, ఏఎన్ఎస్ కూడా ఉంటుంది. దానిలో గౌట్ అండ్ నాన్ గౌట్ కటింగ్స్ కూడా ఉంటాయి. సో చూడకపోతే ఆ వీడియోస్ చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఏఆర్ కానిస్టేబుల్ యొక్క పే స్లిప్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఎంప్లాయీ కోడ్ ఉంటుంది. ఏఆర్ కానిస్టేబుల్ యొక్క పే స్లిప్లో ఫస్ట్ వచ్చేసి ఎంప్లాయీ కోడ్ ఉంటుంది. ఈ 2025లో జాయిన్ అయిన ప్రతి ఒక్క ఏఆర్ కానిస్టేబుల్కు వారికి ఒక యూనిక్ ఎంప్లాయీ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎంప్లాయీ కోడ్ తర్వాత ఎంప్లాయీ నేమ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జీపీఎఫ్ నెంబర్ ఉంటుంది. మనకి ఇది కాంట్రిబ్యూటరీ స్కీమ్లోనిది, కొత్తది వచ్చిన పెన్షన్ స్కీమ్ ఇది. జీపీఎఫ్ నెంబర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చి డిడిఓ డిసిగ్నేషన్ అని ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇది డిసిగ్నేషను. సో డిడిఓ డిసిగ్నేషన్, ఇది డిసిగ్నేషన్ వచ్చేసి ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ అంటారు దీన్ని. ఏఆర్ అంటే ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ అని అంటారు. తర్వాత టీఎస్జిఎల్ఐ తెలంగాణ స్టేట్ లైఫ్ ఇన్సూరెన్స్ నెంబర్ అనేది ఉంటుంది. దాని కింద బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ బ్యాంక్ నేమ్, నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డ్ నెంబర్, బ్యాంక్ ఎఫ్సిసి కోడ్ ఉంటుంది, పే స్కేల్ ఉంటుంది. మనకు పే స్కేల్ అనేది ప్రతి కానిస్టేబుల్కు మరియు గ్రూప్ 4 క్యాడర్ ఉన్న వాళ్ళందరికీ ఇదే పే స్కేల్ ఉంటుంది. సో ఈ పే స్కేల్ వచ్చేసి స్టార్టింగ్ బేసిక్ పే వచ్చేసి 24,280 రూపాయల నుంచి 72,850 రూపాయల వరకు ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం కొంత మొత్తంలో ఇంక్రిమెంట్ అవుతూ సీనియారిటీ వస్తున్న కొద్దీ 72,850 బేసిక్ పే అనేది పెరుగుతుంది. ఈ బేసిక్ పే మీదనే డిఏ, హెచ్ఆర్ఏ, అడిషనల్ హెచ్ఆర్ఏ, ఐఎన్ఎస్ అండ్ ఇంటీరియర్ రిలీఫ్ ఫండ్ మరియు జిఐఎస్ ఫండ్ వచ్చేసి 30 రూపీస్, ప్రొఫెషనల్ ట్యాక్స్ 200 రూపాయలు, సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ న్యూ జీపీఎఫ్ ఫండ్, ఇది జనరల్ ప్రొవిడెంట్ ఫండ్ అని అంటారు దీన్ని, అది వచ్చేసి 3,157 రూపాయలు అనేది కట్ అవుతుంది. టీజీఎల్ఐ సబ్స్క్రిప్షన్ కింద తెలంగాణ లైఫ్ ఇన్సూరెన్స్ కింద 750 రూపాయలు అనేది కట్ అవుతుంది. సో నాన్ గౌట్ డిడక్షన్స్ ఉంటాయి. నాన్ గౌట్ డిడక్షన్స్ కింద వీళ్ళకి ఏఆర్ కానిస్టేబుల్కి 1,990 రూపాయలు అనేది కట్ అవుతూ ఉంది. సో రికవరీస్ ఏం లేవు వెనక్కి. సో నాన్ గౌట్ డిటెక్షన్ కింద వచ్చేది ఏంటంటే ఆరోగ్య భద్రత అనేది ఉంటుంది. ఆరోగ్య భద్రత కింద 300 రూపాయలు కట్ అవుతుంది. మరియు భద్రత కింద 1,600 రూపాయలు కట్ అవుతుంది. సో నాన్ గౌట్ కింద మిగతా వచ్చేసి 90 రూపీస్ సంథింగ్ అదర్ కట్ అవుతుంటుంది. సో టోటల్గా ఈయనకు డిటెక్షన్స్ లేకుండా ఈయనకు టోటల్గా 42,090 రూపాయలు అనేది 42,090 రూపాయలు అనేది టోటల్ ఎర్నింగ్స్ అనేది ఉంటుంది. సో దాంట్లో డిడక్షన్స్ చూసుకుంటే డిడక్షన్స్ వచ్చేసి 6,120 రూపాయలు అనేది డిడక్షన్స్ పోతుంది. సో డిడక్షన్స్ పోను ఈయనకు నెట్ పే అంటే హోమ్ శాలరీ వచ్చేసి 35,963 రూపాయలు అనేది బై హ్యాండ్ అంటే హోమ్ శాలరీ అనేది వస్తుంది. సో ఇదే కాదు, నెట్ పేకి 35,963 రూపాయలకి మరియు టీఏ అనేది ఉంటుంది సపరేట్గా. టీఏ వచ్చేసి
పర్ డే 300 ఉంటుంది. ఫుల్ టీఏ అంటారు. సపరేట్ టీఏ అని ఉంటుంది. టీఏ వచ్చేసి పర్ డే 300 చొప్పున 9,000 వస్తుంది. 9,000 ప్లస్ ఈ నెట్ పే 35,963 రూపాయలు యాడ్ చేస్తే టోటల్గా బై హ్యాండ్ హోమ్ శాలరీ వచ్చేసి 44,963 రూపాయలు అనేది బై హ్యాండ్ వస్తుంది. సో టోటల్ గ్రాస్ చూసుకుంటే ఈ 42,090 రూపాయలకి 9,000 కలుపుకుంటే 51,090 రూపాయలు అనేది టోటల్ గ్రాస్ ఉంటుంది. టోటల్ గ్రాస్ పే ఇది. సో టోటల్ గ్రాస్ పే నుంచి డిడక్షన్స్ పోను మనకు హోమ్ శాలరీ వచ్చేసి 44,963 రూపాయలని వస్తుంది టీఏతో కలుపుకుంటే. యాక్చువల్ టీఏ అనేది మన శాలరీ స్లిప్లో చూపించరు.